ఒక సంప్రదాయం ప్రారంభమైతే చాలా దశాబ్దాలు అయిపోతుంది దాన్ని సెంట్రల్ చేయడం. ఒకప్పుడు రౌడీయిజం, ఒకప్పుడు ఫ్యాక్షనిజం, ఇట్లాంటిదే. ఇప్పుడు అట్లాంటిదే అతివాద లక్షణాలు. ఒకనాడు ఏదైతే భారతదేశం, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు, ఆయన పేరేంటి, ముజిబుర్ రెహమాన్, ఆ దేశానికి స్వతంత్రం తెచ్చినోడియే విగ్రహాలు బాలగొడుతున్నారు, శిలాఫలకాలు బాలగొడుతున్నారు. మన దగ్గర అంతకుముందే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటిది ఏంటి, ఇది వీళ్ళు అంబేద్కర్ విగ్రహానికి అవమానం అని రాసుకొస్తున్నారు. అది పచ్చి తప్పని నేను ముందే చెప్పాను. నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్పాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆ విగ్రహాన్ని చేశాడని పెద్ద స్టీల్ దాంతో అతి ప్లేట్ తయారు చేయించి అక్కడ కొట్టారు. కరెంటు తీసేసి మరి అది పీకేశారు. చట్ట ప్రకారం ఏం చేయొచ్చు, దాంట్లో సింపుల్గా పెద్ద బోర్డులు ఉండకూడదు, ఒక మోరడు బోర్డు లేకపోతే ఒక జానెడు బోర్డు ఉండాలి అని ఒక జీవో తెస్తే సరిపోతుంది కదా. ఆ శంకుస్థాపన చేసిన వాళ్ళ పేర్లతో చిన్న బోర్డులు ఏర్పడే పెద్ద బోర్డులతో పాడు చేయకూడదని చట్టం తెచ్చేసి పెడితే అయిపోతుంది కదా. అలా కాకుండా దొంగల్లాగా, రౌడీల్లాగా, అసాంఘిక శక్తుల్లాగా పోలీస్ కమిషనర్ ఇంటి ముందు, గవర్నర్ పక్కన, విజయవాడ నగరపు నడిబొడ్డున లైట్లు తీసేసి కరెంటు తీసేసి మరి ఆ విగ్రహం దగ్గర అది పడగలగొట్టడం ఏంటి, దాన్ని వీళ్ళు తప్పుడు ప్రచారం అదేదో అంబేద్కర్కి అవమానం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. కానీ ఇది దీని ఫలితం రేపు పొద్దున భవిష్యత్తులో. ఇవాళ వాళ్ళే పగలగొడతారు, రేపు పొద్దున మీరు ఇవాళ గొప్ప పెడతారు, మేము పొద్దున రేపు పోలవరం కట్టామనో లేకపోతే ఇంకోటి కట్టామనో, మరి అవి కూడా కూలుస్తారు కదా, రేపు పొద్దున ధ్వంసం చేస్తారు కదా. ఇవాళ శిలాఫలకాలు రేపటి రోజున సమాధి రాళ్ళు కాబోతున్నాయి. సమాధి రాళ్ళు అయినా ఉంటుంది, సమాధి ఏదైనా సరే, కానీ ధ్వంసం కాబోతున్నాయి. ఇవాళ దీన్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున మీ పేర్లు ఉండవు. నా దృష్టిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళు చేసినప్పుడు ఆ శిలాఫలకం ఉండాలి. ఎందుకంటే రాజుల కాలంలో జరిగిన ఇవాళ మనకు ఎలా తెలుస్తుంది, దాని ద్వారానే కదా. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకులు అనేటటువంటి వాళ్ళు చేసింది తెలియాలి ప్రజలకి. ఆ రోజున రాజు కూడా సేవకుడే ప్రజలకి, ఇవాళ రోజున ప్రభుత్వమైనా సేవకులే, కానీ పాలకులుగా సేవ చేస్తారు కాబట్టి చెయ్యాలి. లేకపోతే ఇక గుర్తింపే ఉంటుంది. చేయడం తప్పు లేదు, కానీ దాన్ని ధ్వంసం చేయడం ఒకళ్ళు ఆరంభిస్తే రెండు అదే కొనసాగుతుంది. అందరూ ఆలోచించుకోవాల్సిన సందర్భం.